అమ్మ లోకేష్ గారు మీ చేనేత కార్మికులకు సంబంధించి చాలా అంటే అప్పుడు ఏ హామీలైతే ఇచ్చాడో అవన్నీ నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఈరోజు 200 యూనిట్ల కరెంటు బిల్లు ఉచితం చేశారు. ఆయన ఓడిపోయినా కూడా మీది మీ మధ్య ఉన్నాడు అప్పట్లో. ఆయన పనితీరు ఎలా ఉందమ్మా? ఆయన పనితీరు మాకు బాగా నచ్చిందండి. ఏదైనా సరే ఆయన సాయం చేసినవన్నీ మాకు ఉపయోగపడ్డాయండి. ఎప్పుడైనా సరే ఈయన గారే ఉండాలండి. మాకు చాలా సాయం పడ్డాడు. చేనేతలకి మమ్మల్ని ఆదుకుంటున్నారండి. గుంటలోకి నీళ్ళు వచ్చినా కానీ మమ్మల్ని చాలా ఆదుకున్నారండి. రోడ్లో అప్పుడు ఎమ్మెల్యేగా గెలవకపోయినా సరే మమ్మల్ని ఆదుకున్నారండి. మాకు చాలా ఉపయోగం అండి. ఆయన మళ్ళా ఎప్పుడైనా సరే ఆయన ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీ చేనేత వస్త్రాలు తీసుకెళ్ళి పెద్ద వాళ్ళకి ఇచ్చి మాది నియోజకవర్గం, మా మంగళగిరి అండి, మా మంగళగిరిలో ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఇంతమంది చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళ కష్టాలు పడుతున్నారు అని చెప్పి మీ గురించి ఎస్పెషల్లీ ఆయన చెప్పడం కానీ మీ గురించి ఆయన ప్రచారం చేయడం కానీ ఎలా ఉందమ్మా? మా గురించి బాగానే చేస్తున్నారండి. పై వాళ్ళకి అందరికి తెలియపరుస్తున్నారండి లోకేష్ గారు. వీళ్ళకి పేదవాళ్ళకి వీళ్ళకి ఇంత కష్టం ఉంది, మనం గమనించి వాళ్ళకి సాయం చేయాలి, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. తగ్గినట్టే కదా సార్. అవును. లేదండి, ఈయన గారు వచ్చాకే మాకు బాగుందండి. కరెంటుకైనా సరే మాకు దేనికైనా సరే బాగుంది సార్. 30 సంవత్సరాలు, ఇంకా ఎక్కువే కానీ నాకు 30 సంవత్సరాలు అనుకో. అసలు మేము ఇల్లు ఎయ్యికి తలికి ఇక్కడ ఒక ఇల్లు కూడా లేదు సార్. ఒక్క ఇల్లే మేము ఉంది. 40 సంవత్సరాలు ఈ చెరువు పడ్డప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. మా రెక్కల కష్టమే, మా రూపాయి. ఏదైనా కొంచెం మా ఆయన గారు ఎదురుగా బాగపోయినా కానీ నేనే ఎట్టగొట్ట బాగుపడి పిల్లల్ని సాదుకున్నా సార్. మాకు చాలా చేశారండి. లోకేష్ గారు మాకు ఇంకా ఉండాలి, ఎప్పుడైనా మాకు సాయం పడతారు. ఆయన గారు మా కష్టాలను తెలుసుకొని మాకు చాలా అభివృద్ధి చేశారండి. ధన్యవాదాలు. మంచి స్థాయిలోకి రావాలి ఆయన గారు. మమ్మల్ని కూడా పట్టించుకొని అన్నీ బాగా చెయ్యాలండి. ఇదే నేను కోరుకునేది.